ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈఎఫ్ఎం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాలుష్య నియంత్రణ మండలి తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యక్రమం చేపట్టాయి. పర్యావరణంపై ప్లాస్టిక్ దుష్ప్రభావాలను నిరోధించడానికి వీలుగా రూపొందించిన ప్లాస్టాసురుడు వాహనాన్ని కాలుష్య నియంత్రణ మండలి నగరపాలక సంస్థ అధికారులు ప్రారంభించారు. 6 రోజుల పాటు సాగే అవగాహన యాత్రలో ప్రజలు ఇళ్లలో వృధాగా పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను వాహనానికి అందిస్తే దానికి బదులుగా ఒక మొక్కను బహుమతిగా అందజేస్తున్నారు. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను తూకి వాకం ప్రాసెసింగ్ సెంటర్కు తరలించి రీసైక్లింగ్ చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ వాడకంతో నేల, గాలి, నీరు కలుషితమవడంతో పాటు క్యాన్సర్ లాంటి అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే షాపులపై దాడులు చేసి సుమారు 7 నుంచి 8 లక్షల వరకు జరిమానా వసూలు చేశామని అధికారులు వెల్లడించారు. ఈటీవీ అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఈఎఫ్ఎం తరపున ఈరోజు మనకి ప్లాస్టాసురుడు అనే అవేర్నెస్ కార్యక్రమం ఈనాడు వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ వరల్డ్ ఎర్త్ డే సందర్భాన మనకి 6 డే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి అవేర్నెస్ కార్యక్రమం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో పాటు మున్సిపాలిటీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ కలెక్ట్ చేసిన ప్లాస్టిక్ మీటర్లు ఏదైతే ఉందో అది మళ్ళీ మన తూకివాకం ప్రాసెసింగ్ సెంటర్కి పంపించి దాని నుంచి మళ్ళీ మన సంపద జనరేట్ చేసేటట్టు, సర్క్యులర్ ఎకానమీ ఇంప్రూవ్ చేసేటట్టు కార్యక్రమం పెట్టారు. చాలా మంచి కార్యక్రమం ఇది. ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఈనాడు వాళ్ళతో చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ప్లాస్టిక్ ను అంతా ఒక వాహనం ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రీసైక్లింగ్ యూనిట్కి పంపించడం ద్వారా జరుగుతుంది. ఈ సందర్భంగా ఈనాడు యాజమాన్యాన్ని, ఈఎఫ్ఎం టీవీని ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మనం ప్రత్యేకంగా అభినందించక తప్పదు. కార్పొరేషన్ తరఫున మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నివారించడానికి 7-8 లక్షల రూపాయల పెనాల్టీలు కూడా వసూలు చేయడం జరిగింది. ఎవరైతే ప్లాస్టిక్ హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆ ప్లాస్టిక్ స్థానంలో వాళ్ళకి మొక్కను పెంచి పర్యావరణాన్ని కూడా కాపాడే విధంగా ఈటీవీ యాజమాన్యం చేస్తున్నందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.